ప్రస్తుతము మనము ఇక్కడ మీరు చూస్తున్నది వియత్నాం దేశంలోని క్యాపిటల్ సిటీ అయిన కొచ్చిన్ సిటీకి ఒక 3 అవర్స్ జర్నీ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఒక క్రూజ్. అయితే ఏం చేశారంటే 3 అవర్స్ బస్సులో జర్నీ చేసిన తర్వాత మనం ఒక ఒడ్డున దింపేసి ఆ ఒడ్డు నుంచి మళ్ళీ మీకు ఒక బోట్లో తీసుకొచ్చి ఈ క్రూజులో వదిలిపెట్టారు. ఇది క్రూజ్ లోపలి భాగం. రాగానే మాకు ఈ డ్రమ్స్ తోటి ఇవి ఉన్నాయి కదా, ఈ డ్రమ్స్ తోటి మాకు స్వాగతం. డ్రమ్స్ కొట్టి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇప్పుడు లంచ్ అయిపోయింది. లంచ్ తర్వాత మళ్ళీ 2 o'clock. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ అంతా కొండ ప్రాంతము, ఇదంతా సముద్రం, ఇదంతా కూడా సముద్రమే. అయితే ఇది సౌత్ చైనా సముద్రం. ఇదంతా ఒక భాగం ఒక సైడ్కి ఉంటుంది అన్నమాట. ఇట్లా ఈ కొండల మధ్యలో పచ్చని కొండలు, ఇవన్నీ న్యాచురల్గా ఏర్పడినాక అక్కడ చూస్తే చూడండి ఎంత పచ్చగా ఉందో. ఈ న్యాచురల్గా ఏర్పడిన కొండల మధ్యలో ఇట్లాగా ఇందులో అలాంటి క్రూజ్ అన్నమాట. ఇది కూడా మాది కూడా అలాంటి క్రూజ్. అదే మీకు చూపించడానికి రావట్లేదు కాబట్టి వేరే క్రూజ్ చూపిస్తున్నా. అలాంటి క్రూజ్లో ఇట్లాగా ఈ మొత్తం కొండల మధ్యలో ఇట్లా తీసుకెళ్తుంటాడు. ఇలాగ పచ్చని కొండల మధ్యలో, ఎత్తైన కొండల మధ్యలో ఇలాంటి చూడండి, వాటర్ కూడా బ్లూ కలర్లో ఉంది, స్వచ్ఛంగా ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా. ఇట్లాగా నీలి రంగులో ఉన్న నీటిలో ఇట్లాగా క్రూజ్లో విహరిస్తుంటే ఆహా, చెప్పలేని ఆ ఆనందం నిజంగానే జీవితంలో ఇది చాలు అనిపిస్తున్నది. అంత బాగుంది ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ ఇది కానీ చాలా ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. అయితే ఇక్కడ ఈ వియత్నాం చూస్తుంటే, ఇది వియత్నాం మాత్రం చాలా డెవలప్ అయింది ఈ మధ్యకాలంలోనే. టూరిజం వాళ్ళు మెయిన్ ఏంటంటే వారు టూరిజం మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. విదేశాలన్నీ మొత్తం అమెరికా, జర్మనీ, జపాన్, యూరప్ అన్ని దేశాల నుంచి వస్తారు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్.